శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోతు. అనిరాకరణం అస్తు అనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనం కేనోపనిషత్తుని అధ్యయనం చేయటంలో ప్రవేశించాం. ఇతపూర్వం ఈశావాస్యోపనిషత్తుని అధ్యయనం చేసి ఉన్నాం. అంటే మన శక్తియుక్తుల మేరకి మన పరిమిత జ్ఞానం వరకు ఉపనిషత్తుని అధ్యయనం చేస్తూనే అదే సమయంలో మననం చేసుకోవటం కూడా అవసరం. మననం అంటే అందులో పెద్ద రహస్యమేమీ కాదు. ఏ భావాలనైతే, ఏ మంత్రవర్ణాలనైతే, ఏ భగవత్పాదుల వాక్యాలనైతే మనం ఈశలో కానీ కేనలో కానీ చదువుతున్నామో, ఆ చదువుతున్నప్పుడు ఈ మంత్రం యొక్క భావం చాలా విశాలమైంది. అలాగే భగవత్పాదుల ఈ వాక్యం లేకపోతే ఇక్కడ మనకి ఈ అర్థం తెలియదు అని అనిపించేటటువంటి భగవత్పాదుల భాష్య వాక్యాలు కానీ మంత్రాలు కానీ ఉంటాయి. అవి ఏం చేయాలి మనము అంటే గుర్తుపెట్టుకోవాలి. వాటిల్లో ఇంకొక విశేషం కూడా ఉంటుంది. అవి వాటన్నింటినీ కలిపి మనం ఇప్పుడు ఆ గుర్తుపెట్టుకున్న వాటిని మననం చేస్తే ఆ మననం ద్వారా మనకి నిత్య మరణం ద్వారా నిత్యనూతనంగా అప్పటికప్పుడు కొన్ని ఆ మంత్రాల ద్వారా, ఆ వాక్యాల ద్వారా ఏ భావాలనైతే తెలుసుకోవాలని ఉద్దేశించబడి ఉన్నాయో అటువంటి భావాలు తోస్తూ ఉంటాయి. అది మరణం యొక్క ప్రధాన లక్షణం. మనం ఈశావాస్యాన్ని అధ్యయనం చేసే కేనలో ప్రవేశించామని చెప్పుకున్నాం. ఈశావాస్య మననం ద్వారా ఇప్పుడు ఈ కేన మననం ద్వారా మనకు ఒక విషయం స్ఫురిస్తే అందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఏమిటది అంటే ఈశావాస్యోపనిషత్తు ఎలా ప్రారంభమైంది? ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగతు అంటే రెండు భావాలు వస్తున్నాయి. ఈశా, ఈశిత. అదే ఆత్మ, ప్రత్యేగాత్మ. ఈశిత అంటే ఆత్మే అని అర్థం చెప్పారు అక్కడ భగవత్పాదులు. అహమే వైతత్ సర్వం అని. ఈశా అంటే నేను. మనం మననం చేసి ఈ అర్థాన్ని మనం స్థిరీకరించుకున్నాం. జగత్యాం జగత్తు, జగత్తుని గురించి, ఈశ్వరుని గురించి, ఆత్మని గురించి ఇదేమిటనమాట, విశాలమైన పరిధి కలది. మొత్తం ఉపనిషత్తు అంతా కూడా మననం చేస్తే, ఏకవాక్యం కింద మననం చేస్తే రెండు పద్ధతులు ఉన్నాయి అని చెప్పి, ప్రవృత్తి నివృత్తి అని చెప్పి, మొట్టమొదట నివృత్తిని చెప్పి తర్వాత ప్రవృత్తిని, అందులో ఉన్న భేదాలని కూడా బాగా వివరంగా చెప్పి, ఆ ప్రవృత్తి ద్వారా ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గాన్ని చూపించి, అక్కడ ఆ సాధకుడు ప్రవర్తించవలసిన విధానం చూపించిన తర్వాత అక్కడ భగవత్పాదులు ఏం చేశారు అంటే, ఇక్కడ ఈ మార్గాల నుంచి అయితే మళ్ళీ వెనక్కి వస్తా, వెనక్కి రాని మార్గం ఇదిగో ఇక్కడ ఉంది, అది ముందే చెప్పారు అక్కడ భగవత్పాదులు. ఈ విధంగా ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గానికి దారి చూపించడం అనేది మొత్తం జగద్వ్యాప్తమైనటువంటి ఒక భావాన్ని చెప్పారు. అది మనం మననం చేస్తున్నాం. ఇప్పుడు కేనలోకి వచ్చాం. ఈశే శాంతి మంత్రంలో కూడా ఇదే భావం చెప్పింది. ప్రవృత్తి నివృత్తినే శాంతి మంత్రం ఈశావాస్యకి
పూర్ణమద పూర్ణమిదం, పూర్ణమదహ అన్నప్పుడు, అదహ పూర్ణం అన్నప్పుడు నివృత్తి మార్గం, నివృత్తి పూర్ణం. అది ఇదం పూర్ణం అన్నప్పుడు ఇది ప్రవృత్యాత్మకమైన పూర్ణం. నీకు అక్కడ నివృత్యాత్మకమైనటువంటి పూర్ణం నీ కంటికి కనిపించదు, నీకు తెలియదు ఉందని. అది ఏమిటి ఏమిటి ఎలాగా తెలుసుకోవాలని వస్తే దీన్ని చూడు, దీన్ని భావన చేస్తే ఇదే అది. అంత అద్భుతమైన అర్థం అక్కడ ఉన్నది. ఇదంతా కూడా మానవుడు సాధకుడు తాను సాధకుడుగా ఉంటూనే తాను చేయవలసినటువంటి విధానాన్ని చూపించింది. కానీ కేనా అలా అనుకోవట్లా. ఇప్పుడు కేనోపనిషత్తుకి శాంతి మంత్రం ఏం చెప్పారు? ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధో బలమింద్రియాణి చ సర్వాణి మమ ఆప్యాయంతు మమ. ఇక్కడ మమలోకి వచ్చింది. అక్కడ జగత్తు నుంచి ఇక్కడ కేనా వచ్చేసరికి మమలోకి వచ్చింది. మమ అంటే నేను. అంటే ఇప్పుడు అది జగత్తు సెంటర్డ్గా బోధించబడింది. ఇది ఆత్మ కేంద్రీకృతమై ఆత్మకేంద్రంగా నేను అనేది కేంద్రంగా సెంటర్డ్గా బోధించబడుతూ ఉన్నది అని కేనోపనిషత్తు మనకు అర్థమైపోతున్నది కదా. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఒకవేళ ఈశ అన్నప్పుడు ఎక్కడో ఏదో దూరంగా ఉందని అనిపించినా, కొంత స్తబ్దత ఏర్పడినా, ఇక్కడ అలా కాదు. నేను అనేసరికి ఇంకొంచెం శ్రద్ధగా మనం సర్దుకొని లేచి కూర్చుని పూర్తిగా అందులో ఇన్వాల్వ్ అయిపోయి డీప్గా అందులో ప్రవేశించి భావన చేయటం, మరణం చేయటం, నిధిధ్యాసన చేయటం, ఇలా చేస్తాం కదా. అంటే నీ లోకం వైపు నుంచి నీ ఆ ఈశ చెప్తే నీ వైపు నుంచి చెప్పడానికి వచ్చింది కేనా. ఈ విశేషార్థం మనకి ఎలా లభిస్తుంది? మరణం ద్వారా లభిస్తుంది. ఇదే కాదు, ఇలాంటివి ఎన్నైనా రావచ్చు. అవి ఎప్పుడు వస్తాయి? నిరంతర మరణం అనే ప్రక్రియ జరుగుతూ ఉంటే. ఇంకొక విషయం కూడా చెప్పింది. ఇప్పుడు భగవత్పాదులు వచ్చారు. భగవత్పాదులు ఏం చేశారు అంటే, వాప్యాయంత మమాంగాని వాక్ ప్రాణస్య అని సర్వం బ్రహ్మ ఉపనిషదం అని చెప్పిందిగా. అదే మాట తీసుకొచ్చి ఇదంతా బ్రహ్మస్వరూపమే, బ్రహ్మ విషయ వక్తవ్య, అసలు బ్రహ్మ అంటే ఏమిటో నీకు చెప్పాలని ఈ ఉపనిషత్తు వచ్చిందని దీన్ని దేంట్లో నుంచి తీసుకొచ్చినట్టు కనపడుతోంది? ఆ శాంతి మంత్రంలో నుంచి తీసుకొచ్చినట్లే కనపడుతోంది కదా. సర్వం బ్రహ్మ ఉపనిషదం అన్నప్పుడు అని చెప్పి ఇక్కడ భగవత్పాదులు ఏం చేశారంటే, నిన్ను నిజంగా సాధకుడి స్థాయికి, నీ స్థాయికి నువ్వు ఉండవలసిన స్థాయిలో నువ్వు లేవు. ఇది నాది, ఇదంతా నాది అని నువ్వు గృధిం మా కార్షి కాదు, గృధిం కార్షి, నువ్వు గృధి చేస్తూనే ఉన్నావు. అంతా సంపాదించాలి, పోగేసుకోవాలన్న ఆలోచన నీకుంది. అందుకని ఏం చేశారు, ఆ స్థితి నుంచి నీ స్థితికి నిన్ను ప్రదానం చేసి నీకు బోధ చేయడానికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏమంటున్నారు, ఈ కేనోపనిషత్తు తలవకార సామవేద తలవకార ఉపనిషత్తు, అది ఆ శాఖకు చెందిందయ్యా. అది 9వ అధ్యాయం. అక్కడ బ్రహ్మని గురించి చెప్పారు. అంతకు పూర్వం 8 అధ్యాయాల్లో కూడా ఏం చెప్పారు అంటే, కర్మ అంగ విషయాన్ని పరిసమాప్తాన్ని, కర్మ ఎలా చేయాలి, ఉపాసనలు ఎలా చేయాలి, వాటికి సంబంధించిన వివరాలన్నీ చెప్పారు అని చెప్తూ భగవత్పాదులు ఏమన్నారు, నువ్వు గనక నిష్కామ దృష్టిలో చేసినట్లయితే నీకు సత్వశుద్ధి లభిస్తుంది అని ఆ బ్రహ్మని ఎక్కడికి తీసుకొస్తున్నారు? నీ దగ్గరికి తీసుకొస్తున్నారు. నువ్వు సకామ దృష్టితో చేసావు, నిష్కామ దృష్టి కాక త్యేనత్యక్తేన భుంజీదాహ, ఆ త్యాగభావంతో నువ్వు చేయట్లేకపోతున్నావు అనుకో. చేయాలని తెలుసు నీకు, కానీ చేయలేకపోతున్నావు. ఎందుకని? నీలో ఉన్నటువంటి రజస్తమస్సుల యొక్క ప్రభావం వల్ల. ఆ సంగతి మనకు తెలుసు, తెలియదని అనుకోకూడదు. అలా చేసినట్లయితే నీకు సరైన ఫలితం ఉంటుంది. నువ్వు దక్షిణ మార్గంలో వెళ్ళి అక్కడ ఆ సుఖాలు అనుభవించి మళ్ళీ వచ్చి దీంట్లో పడతావు. ఇప్పుడు నువ్వు నిర్ణయం చేసుకో. ఏ నిర్ణయం చేసుకోవాలి? సకామ దృష్టితో చేస్తే ఫలితం ఏమిటో, నిష్కామ దృష్టితో చేస్తే ఫలితం ఏమిటో నిర్ణయం చేసుకో అని భగవత్పాదులు చెప్పినట్లయింది కదా మనకి.
ఈ ఇద్దరిని గురించి చెబుతూ మూడో సంగతి, అసలు ఇది ఏ దృష్టి లేకుండా పోతే పశువాది స్థావరాంతా అధోగతికి. ఈ పశువులు అంటే ఇప్పుడు 3 రకాల జన్మలు మనం భావించవచ్చు. అంటే 3 స్థాయిల్లో ఇక్కడికిక్కడే మరణించడం, జాయస్వ మ్రియస్వ జాయస్వ మ్రియస్వ అది అక్కడ విచ్చిత్తి లేకుండా ఇలాంటివి అనేక వందల వేల శత సహస్రాలు అలాంటివే పోతూ ఉంటాయి, అలాంటివే పుడుతూ ఉంటాయి. ఆ గుణాలే కంటిన్యూ అవుతూ ఉంటాయి. కానీ ఈ కర్మల మీద, తర్వాత ఉపాసనల మీద శ్రద్ధాభక్తులు ఉన్న వాళ్ళు ఈ 100కి 100 ఉండరు. ఎందుకని? ఆ గుణాలు ఈ ఈ అట్టడుగు స్థాయిలో తక్కువగా ఉన్నాయి. ఎక్కడున్నాయి? అవి కొంచెం పై స్థాయిలో ఉన్నాయి. పై స్థాయిలో ఉన్నవి మళ్ళీ వచ్చి భూమి మీద పడాలి అంటే ఓ తండ్రి గర్భంలో పడాలి, ఇలాంటివన్నీ జరగాలి కదా. అందుకని అక్కడ అది వాళ్ళ జన్మలు తక్కువగా ఉంటాయి. అది కూడా అయిన తర్వాత నిష్కామ కర్మ దృష్టితో చేస్తే వాళ్ళు కూడా ఎక్కడో కొంత సకామత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి పడతారు. అది ఇంకా పై స్థాయిలో ఉంటుంది అని ఈ విధంగా మనం భావన దీనికి ఏమిటి మీరు హేతుబద్ధత ఎలా చూపిస్తారు అంటే, అన్నింటికీ హేతువులు చూపించడం సాధ్యం కాదు. కొన్నింటిని నిర్హేతుకంగానే మనం అంగీకరిస్తే బాగుంటుంది. మరి ఈ భగవత్పాదులు 3 రకాలైన విభాగం ఈ దృష్టిలో పెట్టుకొని చెప్పకపోతే మరి ఇంకా ఆయన దృక్పథం ఏమిటి అని చెప్పారు. అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే నిష్కాముడిని తీసుకొస్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చి ఆ నిష్కాముడికి ఏం చెయ్యాలి అని అంటే, ఆ నిష్కాముడిలో ఆలోచన కలుగుతుంది. నా పరాంచికాని వ్యతృణ స్వయంభూ ఇచ్చినటువంటి ఇంద్రియాల్ని అది ఆప్యాయంతో మమంగానే ఆ ఒక్క ఆప్యాయంతో అనే మాటే మొత్తం కేనోపనిషత్తుకి మార్గదర్శనం చేస్తున్నది. నా ఇంద్రియములు బలమును పొందుగాక అంటే దేనికి బలాన్ని పొందాలి? గ్రహించవలసిన విషయాన్ని నువ్వు గ్రహించలేదు ఇంతవరకు, అది గ్రహించడానికి తగిన సామర్థ్యం కావాలి నీకని శాంతి పాఠం చెప్తున్నది. మరి నువ్వు అసలేం గ్రహించలేదంటారా? గ్రహించావు. నిన్ను ఏవైతే ఈ సంసార సముద్రంలో ఇంకా కూరుకుపోయేటట్లు చేస్తాయో వాటిని గ్రహిస్తున్నావు. ఇందులో నుంచి ఏది ఉద్ధరిస్తుందో అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. అది నువ్వు గ్రహించాలి. గ్రహించాలన్న శ్రద్ధ ఉందా? వచ్చి కేనోపనిషత్తు చదువు, లేదా ఎవరైనా ఇలా చెప్తుంటే యూట్యూబ్లో విను. అది ఇది లేకపోతే ఏమవుతుంది? పశ్వాది స్థావరాంత అధోగతికి శంకర భగవత్పాదులు శాపం పెడుతున్నారు. నిజంగా శాపం అంటే ఇది వీడు లోక దృష్టిలో ఉన్న శాపాలు వేరు, పురాణాలు మరి ఇవి చెప్పినటువంటి శాపాలు వేరు. అవి మనకి అనవసరం. మన దృష్టి కావ్య ఇతిహాస పురాణాల కంటే అతీతమైన దృష్టిలోకి వస్తేనే వాటిని ఎలా చూడాలి అంటే, ఓ సముద్రం తనలో నుంచి వచ్చిన తరంగాల్ని ఇదంతా నా విభూతిలే, వాటిని నేనే లెక్క చేయక్కర్లేదు, వాటికి నేను పెద్ద ప్రాముఖ్యత ఇవ్వక్కర్లేదు, నా స్వరూపాన్ని నేను చూసుకుంటే చాలు అన్న దృష్టిలో సముద్రం ఉంటే అది చాలు. మనం ఆ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పురాణాలు అలాగే చెప్తూ ఉంటాయి. ఇప్పుడు నీ ఇంద్రియాల్ని నువ్వు అసలు వాటి స్వరూపం అర్థం చేసుకోవయ్యా. కఠోపనిషత్తు ఏం చెప్పింది? నీ ఇంద్రియాల్ని ఎదటికి చూసేటట్టే చేశాడు ఆ బ్రహ్మ, ఆ పరమాత్మ. అవి వెనక్కి తిరిగి చూసేటట్టు చేయలేదు. ఎవరైతే కశ్చిద్ధీర, ఒక ధీరుడు ఎవడైతే ఉంటాడో వాడు వెనక్కి తిరిగి చూస్తాడు, అది నిష్కాముడు. అది సత్వశుద్ధి ఉన్నవాడే చూడగలడు, లేకపోతే చూడలేడు అని అక్కడ. నీకు ఇంకా అర్థం కాలేదనుకో, సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఉద్దేశంలో పెట్టుకుని వెళ్ళి గురువు పాదాలని ఆశ్రయించు. ఈ విధంగా విరక్తస్య ప్రత్యేగాత్మ విషయం విజ్ఞానం శ్రోతం మంతుం విజ్ఞాతుంచ సామర్థ్యం ఉపపద్యతే. ఇలానే జరుగుతుంది తప్ప నా అన్యథ, వేరే రకంగా జరగదు. ఏతస్మాచ్చ ప్రత్యేగాత్మ బ్రహ్మజ్ఞానాత్ సంసార బీజం అజ్ఞానం కర్మ ప్రవృత్తి కారణం అశేషతో నివర్తతే. అది
అటు పాజిటివ్గాను చెప్తారు శంకర భగవత్పాదులు, దానికి వ్యతిరేకంగాను చెప్తారు. ఏమిటి, నీకు ప్రత్యేగాత్మని గురించి వినాలి అనేటటువంటి శ్రద్ధ నీ ఇంద్రియాలని నువ్వు స్వాధీనం చేసుకుంటేనే లభిస్తుంది, లేకపోతే లభించదు. ఎలా అది అంతే తప్ప అజ్ఞానం కామకర్మ ప్రవృత్తి కారణం. ఇటువంటి బ్రహ్మజ్ఞానంతో అజ్ఞానం నశిస్తుంది తప్ప వేరే విధంగా నశించదు. ఇంకా దానికి కూడా తత్ర కోమోహ కశ్యోక ఏకత్వం అనుపశ్యత ఇది మంత్రవర్ణాత్. కాబట్టి నీకు ఏకత్వాన్ని చూడడం నేర్చుకో. నీ 5 ఇంద్రియాలు 5 విధాలుగా ఉన్న విషయాలన్నీ పోగేసుకొచ్చి నిన్ను అధపాతాళంలోకి తొక్కుతున్నాయి. అలా కాదు, నీ 5 ఇంద్రియాలు ఏకమయ్యి ఆ ఏకత్వాన్ని గురించి నీకు చెప్పాలి. ఆత్మ పరమాత్మ ఈ మాటలు మనం చాలా తక్కువగా ఉపయోగిస్తే మనకేమవుతుందంటే, తక్కువగా ఉపయోగిస్తే మన ఆలోచన శక్తి అప్పుడు పెరుగుతుంది. అందుకని తరతు శోకం ఆత్మవితు, ఆత్మజ్ఞానం తెలుసుకోవయ్యా, శోకం ఉండదు, మోహం ఉండదు అని నీకు ఉపనిషత్తులు చెప్తున్నాయి కదా. ఇంకా ఏం చెప్పాయి, భిజ్యతే నీ హృదయంలో గ్రంథి ఉందయ్యా. గ్రంథి అంటే గ్రంథి అంటే ముడి. ఏమిటి ముడి? సత్వరజస్తమస్సులనే 3 గుణాలు బాగా ముప్పేటలుగా పేనిన తాడు ముడేసుకుంది. ఆ ముడి ఊడదీస్తే, ఏ గుణానికి ఆ గుణం తీసి అతలు పారేస్తే, దూరంగా చేసుకుంటే అప్పుడు నీకు ఏకత్వం అనేది తెలుస్తుంది. లేకపోతే ఆ 3 కలిపిన ముడి నిన్ను, ఆ ముడే నిన్ను పట్టుకుని నడిపిస్తూ ముందుకు ఇంకా కూరుకుపోయేటట్లు చేస్తుంది. అందుకని నీకు ఏకత్వ దృష్టి అలవడితే లాభం ఏమిటో తెలుసా? భిజ్యతే హృదయ గ్రంథికి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని ఇంతవరకు నిన్ను ఉన్ముఖుణ్ణి చేశారు శంకర భగవత్పాదులు. దేనికి ఉన్ముఖుణ్ణి చేశారు అంటే, కేనోపనిషత్తు ఏ భావాన్ని చెప్పబోతున్నదో, అంటే ఏ భావాన్ని చెప్పబోతున్నదో ముందే చెప్పరా. బ్రహ్మ విషయం ఏ దృక్పథంతో, ఏ ఆస్పెక్ట్లో చెప్తారండి. మీరు ఏ విధంగా మీరు చెప్పబోయే ఆ దృక్పథం కనుక మాకు బాగా ఇంప్రెషన్ కలిగిస్తే, మేము అది మా మీద గాఢమైన ముద్ర పడితే ఇంకా మాకు తిరుగులేనటువంటి బ్రహ్మజ్ఞానం ఏర్పడుతుందని కదా మన విశ్వాసం. అందుకు సిద్ధంగా ఆయన తీసుకొస్తూ ఈ తీసుకురావడంలో ఒక పద్ధతి చెప్పాడు. 3 రకాల పద్ధతులు చెప్పి ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటనమాట, కర్మలు నీకు 2వ స్థానమే, కర్మలు ఉపాసనలు 2వ స్థానమే. మొదటి స్థానం కావాలి అంటే నీకు బ్రహ్మజ్ఞానమే, ఆత్మజ్ఞానమే తప్ప మరొకటి లేదని ఆయన స్పష్టంగా చెప్తే, ఇప్పుడు ఒక ఆయన వచ్చి అంటాడు, ఇది ఇలా ఎందుకు అనిపిస్తున్నాడు, ఇది పూర్వపక్షం అంటారు. ఈ పూర్వపక్షం ఎందుకు చేస్తున్నాడు అంటే, ఇది చెప్పి ఇక్కడ డౌట్ చెప్పి దాన్ని క్లియర్ చేస్తే మనకి ఇంకా మన యొక్క దృష్టి ఇంకా పరిపక్వం అవుతుంది, స్పష్టం అవుతుంది. ఇంకా స్పష్టంగా మనకి చెప్పవలసిన, అర్థం చేసుకోవాల్సిన విషయం అర్థమవుతుంది. అది ఉద్దేశం. అది మరి ఇప్పుడు శంకర భగవత్పాదులు ఒక ప్రశ్న లేవదీస్తున్నారు. ఏమని అంటే, కర్మసహితాదపి జ్ఞానాత్ ఏతత్ సిద్ధ్యతి. ఏమండి, ఇప్పుడు కర్మ ఉపాసనలు కలిపినటువంటి, అంటే కర్మతో కూడిన ఉపాసన, జ్ఞానం అంటే ఇక్కడ ఉపాసన, కర్మ ఉపాసన 2 కలిపినా మాకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అంటామండి మేము. మీరేమిటి ఆ కర్మలకు 2వ స్థానం ఇచ్చి దక్షిణ మార్గం గుండా వెళ్ళి మళ్ళీ వస్తాడు, ఇలాంటివి ఏమిటో చెప్తున్నారు అని వాడు పూర్వపక్షం చేసి అడిగాడు. ఇప్పుడు దీన్ని కోప్పడినా, లేకపోతే నీకు తెలియదు బా కూర్చో అని ఇలా మాట్లాడినా కుదరదు. అది శంకర భగవత్పాదుల పద్ధతి కాదు. ఆయన జగద్గురువు కదా. అందులోనూ బ్రహ్మ విషయంలో అనుమానం రాకూడదు. వస్తే ఎవరు చెప్తారు వాడికి? వాడంత అనుమానం వచ్చిన వాడికి ఆ అనుమానం తనంతట తానుగా అతనిలో తీరదు. మళ్ళీ ఆయనే చెప్పాలి, గురువుగారే చెప్పాలి. అందుకని ఆయన కరుణాలయుడు కాబట్టి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఆయన కరుణ ఎవరి మీద? ఆయనకి సాధకుల మీద ఉన్నంత కరుణ మరెవరికీ లేదు. చివరికి ఆ పరమాత్మ కూడా లేదు. ఆ పరమాత్మ స్వరూపుడే ఈయన.
ఈయనే నా ఆత్మస్వరూపుడు. నేను శంకర భగవత్పాదుల్లో ఏ ఆత్మ ఉన్నదో నాలోనూ అదే ఆత్మ ఉంది అని నువ్వు అనుకోవాలి. అంతే తప్ప నేను వేరు, శంకర భగవత్పాదులు వేరు, ప్రత్యేగాత్మ వేరు, పరమాత్మ వేరు ఇలాగా అనుకుంటే నువ్వు ఎంతకాలం ఇలా అనుకున్నా ఇలాగే ఉండిపోతావు తప్ప అభివృద్ధి అనేది రాదు. దీనికి భగవత్పాదులు ఇప్పుడు అక్కడ ఇక జవాబు చెప్పాలి. అలా కాదయ్యా. ఏమిటి అలా కాదు అంటే, నువ్వు చెప్పినటువంటి కర్మ ఉపాసనల కలిపి సాధన చేస్తే బ్రహ్మజ్ఞానం అనేది కలగదు. దాన్ని కాదన్నారు. దానికి కారణం చెప్తున్నారు. వాజసనేయకే తస్య కారణత్వ వచనాత్. వాజసనేయకం అంటే అది దాని పేరు బృహదారణ్యకోపనిషత్తు అట. ఆ బృహదారణ్యకోపనిషత్తు ఏం చెప్పింది అంటే కర్మ ఉపాసనలకి కారణత్వ వచనాత్. దానికి ఆ కర్మ ఉపాసనలకి మరొక ఫలితాన్ని అవి అక్కడ చెప్పారు. నువ్వు చూడలేదా? అది నువ్వేం చెప్తానన్నావు? బ్రహ్మ విజ్ఞానమే ఈ రెండింటికి ఫలితం అంటున్నావు. కాదు, నువ్వు వెళ్ళి ఒకసారి బృహదారణ్యకం చదువు. అక్కడ చెప్పారు. అక్కడ ఏం చెప్పారు? బ్రహ్మజ్ఞానం ఫలితంగా చెప్పలా. ఏం ఫలితంగా చెప్పారు అక్కడ? ఏం చెప్పారో చెప్పమంటావా? అది చెప్తున్నాడు. జాయా మే స్యాత్ ఇది ప్రస్తుత్య. నాకు భార్య కావాలి, ఈ క్రియాకలాపం అంతా నిర్వహించడానికి ఆవిడ నాకు తోడుండాలి. మరి నీకు భార్య కావాలి అనుకున్నప్పుడు బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుందయ్యా? వేరే కర్మలు ఉపాసనల యొక్క మేళవింపుకి ఏం ఫలితం ఉంది అక్కడ? జాయా మే స్యాతు ఇత్యారభ్య పుత్రేణాయన్లోకో జయ్య నా అన్యేన కర్మణ. నేను ఈ లోకాలన్నింటినీ పుత్రుడి ద్వారానే జయిస్తాను. నా అన్యేన కర్మణ, వేరే ఏ ఇతర పనుల వల్ల ఈ లోకాన్ని నేను జయించలేను. కర్మణ పితృలోకో విద్యయ దేవలోక. నేను అగ్నిహోత్రాదికి నిత్యకర్మలు చేసి పితృలోకాన్ని సాధిస్తాను. విద్యయ ఉపాసనల చేత దేవలోక. ఆ ఉపాసనాధి దేవత ఏ లోకంలో ఉంటే ఆ లోకంలో నేను కూడా పోతూ ఉంటాను. ఇది ఆత్మనః అన్యస్య లోకత్రయస్య కారణత్వం ముక్తం. ఆత్మలాభం కాక ఆత్మజ్ఞానం కాక అన్య విజ్ఞానాన్ని నీకు బృహదారణ్యకోపనిషత్తు చూపించిందా లేదా? కాబట్టి నువ్వు చెప్పినటువంటి ఆ కర్మ ఉపాసనలు కలిపి ఆచరిస్తే ఎంత బాగా నువ్వు ఆచరించినా నీకు బ్రహ్మజ్ఞానం అనేది, మోక్షం అనేది, ఆత్మజ్ఞానం అనేది కలగదు అని తీసిపారేశారు. దీనికే మరొక పాయింట్ కూడా చెప్తున్నారు. అదే ఉపనిషత్తులో సన్యాసం కూడా విధించారు. తత్ర ఏవచ పారివ్రాజ్య విధానే హేతు ఉక్త. పారివ్రాజ్యాన్ని సన్యాసత్వాన్ని విధానం నిర్ణయించారు. సన్యాసం ఉంటేనే నీకు ఇది జరుగుతుందని. అక్కడ హేతువు చెప్పారు. ఏమని? కిం ప్రజయా కరిష్యామో ఏషాన్నోయమాత్మాయం లోక ఇది. మాకైతే ఈ ఆత్మయే అభీష్టమైనదండి, అలా ఉంది. అయితే మేము సంతానంతో కిం ప్రజయా కరిష్యామ, మేము ఈ సంతానాన్ని పొంది ఏం చేయాలి? మాకు ఈ సంతానంతో పని లేదు అని ఈ హేతువుకి అర్థం ఎలా ఉంది అంటే తత్ర అయం హేత్వర్థ. ఇక్కడ ఈ హేతువుకి అర్థం ఏమిటి అంటే ప్రజాకర్మ తత్సంయుక్త విద్యాభి మనుష్య పితృదేవలోకత్రయ సాధనై అనాత్మలోక ప్రతిపత్తి కారణై కిం కరిష్యామః. ఇవన్నీ అనాత్మలోకాలకి తీసుకుపోతాయి. అనాత్మలోకాలంటే ఇదిగో ఇది కనిపించేదంతా అనాత్మలోకమే. అసలు ఈ అనాత్మలోకం ఎందుకు ఆయన పెట్టాడో తెలుసా? అసలు నువ్వేం చేయాలంటే నువ్వు సాధించే కర్మలు ఉపాసనలు నిన్ను ఈ అనాత్మలోకంలో నువ్వున్నావని నీ స్థితిని చూపి ఇందులో నుంచి బయటికి వెళ్ళే విధానం చూపించాలి. కానీ అవి ఎలా చేయవు, అవి బాగా నిన్ను ఇందులో ఇంకా లోపలికి దింపుతాయి. అదే చెప్తున్నారు. మేము అయం ప్రజాకర్మ తత్సంయుక్త విద్యాభి
సంతానం కలగటం ఈ మొదలైనటువంటి ఆ ఉపాసనల చేత మనుష్య పితృ దేవ లోకత్రయ మనుష్యలోకం, పితృలోకం, దేవలోకం ఈ లోకాలు వస్తాయి. ఈ మనుష్యలోకంలో సరే, పితృలోకం సరే, దేవలోకం వీటిల్లో పెడితే ఎంతవరకు నీ పుణ్యం ఉంటుందో అంతవరకు ఉండి వచ్చి మళ్ళీ ఇక్కడ ఉపాధిని గ్రహించాల్సిందే. ఇదే జరుగుతోంది. ఇక్కడే మనకి నమ్మటానికి అంత పెద్ద చేత కాదు. ఒకటి, నమ్మితే ఏమవుతుందో, ఈ మాట ఎవరితోటైనా అంటే ఏమవుతుందో, ఎవరు ఏ విధమైన దీనికి వ్యతిరేకమైన పాయింట్లు చెప్తారో, వాళ్ళు అలా అడిగితే మనం ఏం జవాబు చెప్పగలం, మన దగ్గర జవాబులు ఏమున్నాయి, చెప్పలేం కదా అనేటటువంటి ఒక బలహీనమైన భావన కలిగితే దీని జోలికి వెళ్ళం మనం. ఏవో మళ్ళీ వ్రతాలు, పూజలు, పునస్కారాలు, అభిషేకాలు వీటిల్లో పడిపోతాం. వీటిలో పేచలేదు కదా, ఇవి అందరూ ఆచరిస్తున్నారు కదా, అందరూ చేయమని చెప్తున్నారు కదా. అక్కడుంది మానవుడి యొక్క బలహీనత. మనుష్య పితృ దేవలోక త్రయ సాధనై అవిగో అటువంటి వాటి చేత అనాత్మలోక ప్రతిపత్తి కారణై ఇవన్నీ నీకు అనాత్మలోకాలనే తీసుకొని వస్తాయి. నువ్వు అలాంటివి చేసావు కాబట్టే ఈ ఉపాధిని గ్రహించి ఇప్పుడు ఈ అనాత్మలోకంలో పడి ఉన్నావు. మాకు ఈ లోకాలు ఎందుకు అన్నటువంటి ఆ విచక్షణ జ్ఞానం నీకు కలగాలి. అది కలిగితేనే నువ్వు ఉపనిషత్తు పుస్తకాలు చేతితో పట్టుకో, తెప్పించుకో, పోస్ట్లో పుస్తకాలు తెప్పించుకొని అన్నీ చదువు. అనుమానాలు వస్తే ఎవరైనా మహానుభావుడు గురువు నీకు చెప్పడానికి అంగీకరిస్తే ఆయన్ని అడిగి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆయన్ని అడిగి తెలుసుకో. ఇది పద్ధతి. అలా కాకుండా మాకు అదే చెప్తున్నారు, కింకరిష్యామః నచ అస్మాకం లోకత్రయం అనిత్యం సాధన సాధ్యం ఇష్టం. అది మాకు ఈ లోకత్రయం మాకు ఇష్టం కాదండి అన్న భావన నీలో గట్టిగా ఉందా? ఏదో కాసేపు సరదాగా వింటామండి, విన్న తర్వాత మళ్ళీ మాకు ఏ లోకం అయితేనేమండి, మనిషి లోకం అయితేనే, దేవలోకం అయితేనే, పితృలోకం అయితే ఈ మినహాయింపులు రాజీ పడే విధానం ఉంటే 100 జన్మలు ఎన్ని జన్మలు ఎత్తినా నీకు సరైనటువంటి మోక్షం అనే దృక్పథం కలగదు. అది ఎంత విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించి భగవత్పాదులు నిన్ను ఉన్ముఖుణ్ణి చేస్తున్నారు. దేనికి ఉన్ముఖుణ్ణి చేస్తున్నారు? కేనోపనిషత్తు నీ చేత నువ్వు వినేటట్లు చేయడానికి. అది కారణం. ఇది మనం ఉపనిషత్తు చెప్పుకోవలసిన విధానం. భగవత్పాదులు ఏం చెప్పారు, దాని అర్థం ఏమిటి, దాంట్లో విశేషార్థం ఏమిటి, అలాగే మంత్రవర్ణం ఏం చెప్పింది, దాని అర్థాన్ని భగవత్పాదులు ఎలా, ఇది చాలు కదండి. అయితే మనం ఒక్కసారిగా ఈ ఉపాధి ధర్మాలని ఈ విధిని విడిచిపెట్టి పూర్తిగా అవధూత అయిపోలేం. కానీ వాటిల్లో ఉండి ఇమడలేం. మనం అటు ఇటు కానీ అనిశ్చిత స్థితిలో ఉన్నాం. మరి ఉన్నట్టు అంగీకరించాల్సిందే. చూద్దాం. నచ ఇష్టం, మాకు ఇష్టం లేదు. ఏమిటి ఇష్టం లేదు? అనిత్యం సాధన సాధ్యం, మాకు ఈ లోకాలు ఇష్టం. ఇవి సాధ్య సాధన లోకాలండి. అంటే నువ్వు సాధించుకోవాలి, ఒక ఇంద్రలోకం, ఒక స్వర్గం సాధించాలి, దానికి కావాల్సిన క్రియాకలాపాలు ఉన్నాయి, అవి చేయి, ఆ ఉపాసన చేయి, నీకు ఆ లోకం వస్తుంది. అది సాధ్యం, ఇవి సాధనాలు. ఈ సాధ్య సాధన లోకం ఎంతకాలం ఉంటాయి? నీ ఫలితం ఎంత ఉందో, 100లో ఎంత శాతం ఉందో అంతవరకే అది అక్కడ ఉంటుంది. మళ్ళీ వచ్చి ఇందులో పడాలి అని స్పష్టంగా శాశ్వతంగా నిన్ను దాంట్లో ఉంచరు. దీన్ని చెప్పడానికి ఎన్ని కథలు వచ్చినాయి. విశ్వామిత్రుడు కథ ఏమిటి, ఆ ఏయాతిని పైన స్వర్గంలోంచి కిందకి తోసి, ఇలాంటి కథలు ఎన్నున్నాయి. అవన్నీ ఈ ఉపనిషత్తుల అర్థాలు తెలియజెప్పటానికే నీకు పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ వచ్చినాయి అని చెప్పాం కదా. అసలు రామాయణం ఎందుకు వచ్చిందండి? రామాయణం ఎందుకు వచ్చింది? నీకు బ్రహ్మజ్ఞానం కలిగించడానికి వచ్చింది. ఆ మాట ఎక్కడైనా సూటిగా చెప్పిందా? చెప్పదు.
మరి చెప్పకపోతే ఎలా తెలుస్తుందండి? నువ్వు కథని చదివి కేవలం కథని చదవటమే కాదు, కథని ఇతరులు చెప్తుంటే అందులో వాళ్ళు నిన్ను కథలో ముంచి తేలుస్తుంటే నువ్వు కూడా మునిగి తేలిపోతే కథ కథగానే ఉంటుంది తప్ప నీకు అందులో అంతరార్థం 100 జన్మశతైరపి ఎన్ని వందల ఉపన్యాసాలు విన్నా నీకు ఆ కథ కథగానే ఉంటుంది తప్ప. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు, ఆ విశేషాల మీదే నీ దృష్టి ఉంటుంది తప్ప అది అంతరార్థం ఏమిటి, దానిని నువ్వు మననం చెయ్యాలి. అసలు శ్రీరాముడు వేదవేద్యే పరే పుంసి అప్రస్తుతమే కానీ ఒక్క ముక్క ఆయన అసలు ఆయన పరమాత్మే ఇక్కడికి వచ్చాడని వాల్మీకి చెప్తున్నాడు. ఆయన పరమాత్మ అని రుజువు ఏమిటండి? ఇది ప్రశ్న. శ్రీరాముడు పరమాత్మే అని రుజువు ఏమిటి? ఓ పని చేయి, నువ్వు జడ్జి స్థానంలో కూర్చో. ఇటుపక్క ఒక లాయర్ ఉంటాడు, అటుపక్క ఒక లాయర్ ఉంటాడు, ఇద్దరు లాయర్లు వాదిస్తారు కదా, నువ్వు విను. దేంట్లో పరమార్థం ఉందో నిష్పక్షపాతంగా జడ్జి నిష్పక్షపాతంగా చెప్పాలి కదా. అప్పుడు నువ్వు ఆలోచించి నిర్ణయం చేసుకో. ఇటుపక్క ఎవరు వాదిస్తారు అంటే ఈయన పరమాత్మే ఈయన అని రాముడు తరపువాలి. ఏమి పాయింట్లు చెప్తావయ్యా? ఈయన పరమాత్మ కాదు అని ఇటుపక్క వాడు వాదిస్తాడు. నువ్వేం పాయింట్లు చెప్తావయ్యా? ఈయన ఏం చెప్తున్నాడు పాయింట్లు? మేము ఏమని ప్రతిపాదిస్తున్నాం? శ్రీరామచంద్రుడు ఆత్మే, పరమాత్మే. పరమాత్మ ఆత్మ వేరు, పరమాత్మ వేరు, తేడా ఉంది. అది చెప్పడానికే వచ్చింది ఇప్పుడు ఈ కేనోపనిషత్తు. అప్పుడు ఎందుకని నువ్వు పని చేయాలి, జడ్జి ఏం చేయాలి? నేరం ఏదో నేరం కాందేదో రెండు ముందు జడ్జికి తెలిసి ఉండాలి కదా. నీకు పరమాత్మ లక్షణాలు తెలిసి ఉండాలి, శ్రీరాముడు తన ప్రవర్తనలో ఆ లక్షణాలు ఏ విధంగా చూపించాడో ఇది నీకు తెలిసి ఉండాలి. ఈ రెండు సమానం, ఈ రెండు ఒకటే అయితే ఎస్ ఆయనే పరమాత్మ అని నిర్ణయం చేసుకోవచ్చు. మరి ఆ దృష్టితో రామాయణం చదవాలా? ఎలా చదవాలి రామాయణం? సరే, ఏమే నచ అస్మాకం లోకత్రయం అనిత్యం సాధన సాధ్యం ఇష్టం. ఏషాం అస్మాకం స్వాభావిక అజః అజరః అమృతః అభయః న వర్ధతే కర్మణ నో కనీయాన్ నిత్యః చ లోకః ఇష్టః. అది మాకు ఏది ఇష్టము అంటే, మాకు ఏ లోకం ఇష్టమయ్యా? ఏ లోకంలో అయితే మృత్యువు ఉండదో, ఏ లోకంలో వార్ధక్యం ఉండదో, ఏ లోకంలో ద్వంద్వాలు ఉండవో, ఏ లోకంలో మరి ఇగో ఇలాంటివి ఇప్పుడు మనం ఈ లోకంలో చూస్తున్నవన్నీ ఎక్కడుండవో అది నాకు ఇష్టం. అది నిర్ణయం చేసుకో ముందు నువ్వు. అది డోలాయమాన స్థితి వద్దయ్యా. నువ్వు డోలాయమానం సంశయాత్మ వినశ్యతి, పోతావు. ఏమైనా సరే నేను తెలుసుకోవాలి. ఇక్కడ ప్రధానం మననం యొక్క ప్రధానం ఏమిటి అంటే, నేను ఎదుగో ఈ సాహిత్యంలో, ఈ వైద్యంలో, లేకపోతే ఈ బిజినెస్లో, లేదా ఇంకో దాంట్లో గొప్ప పాండిత్యం సంపాదించాను, నాకు జ్ఞానం అది ఉంది, సంస్కారం ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ నాకు ఇందులో తృప్తి కలగటం లేదు. అసలు మానవుని యొక్క ఈ ప్రస్థానం ఎక్కడి నుంచి ఏ పరిస్థితుల్లో మానవుడు సృష్టింపబడ్డాడు, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎక్కడికి వెళితే ఈ మానవుడు అంటే ఒక్కొక్కడు విడిగా కాదు, మొత్తం మనం భూమి మీద ఉన్న ఈ జాతి, ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అమెరికా మొత్తం అన్నీ మానవుడు. ఈ మానవుడి ప్రస్థానం ఎక్కడికో అది తెలుసుకోవాలని నాకు కోరికగా ఉందండి. అందుకనే నేను ఈశావాస్యం మొదలుపెట్టాను. ఆ ఈశావాస్య ఋషి మహానుభావుడు గట్టివాడు, అందుకనే ఆయన అక్కడి నుంచి మొదలుపెట్టాడు. జగచ్చా అని చెప్పి అక్కడి నుంచి మొదలుపెట్టాడు. అది ఆ భావన ఉన్నా చాలు. మనం ఉన్న స్థితిలో నుంచి ఒక్కసారి ఎగిరిపోయి గరుత్మంతుడు, అసలు ఆ గరుత్మంతుడి తత్వం ఎంత అద్భుతమైన తత్వం, ఇలా మనం భావిస్తాం. సరే, ఆ ఏషాం నాకేం కావాలి లోకం? అజహ, పుట్టుకలు అనేవి ఉండకూడదు. ఇది ఈ లోకంలో అన్నీ పుట్టుకలే, అన్నీ మరణాలే.
తర్వాత అజరహ, వార్ధక్యం, పుట్టుక ఉండకూడదు, వార్ధక్యం ఉండకూడదు. అమృత, మరణము ఉండకూడదు. ఆ భయ, ఇక్కడ నాకు భయం అనేది ఉండకూడదండి. నిర్భయం, అసలు భయం లేదు. అటువంటి స్థితి నాకు కావాలి. నా వర్ధతే కర్మణ నో కనీయాను అని అంటే అర్థం ఏంటనమాట, ఆత్మలోకం అయితే ఇప్పుడు పుట్టుక లేనిది, వృద్ధాప్యం లేనిది, మృత్యువు లేనిది, భయం లేనిది, కర్మచే వృద్ధి కానీ క్షీణత్వం కానీ లేనిది. నా కర్మణ నా వర్ధతే కర్మణ నా కనీయాను, కర్మ వల్ల వృద్ధి లేదు, హ్రాసము లేదు. అటువంటి లోకం ఏదైతే ఉందో ఆ లోకం నిత్యం, ఇది అనిత్యం. కాబట్టి నేను అది ఎప్పుడు ఎలా పోతుంది, అవిద్య తొలగిపోతేనే ఆ లోకం యొక్క స్వభావం నీకు తెలుస్తుంది. అది తొలగించడానికి అవిద్యని తొలగించటం మినహాయించి మరొక పద్ధతి లేదు. మరి ఇతర సాధనాలచే ఉత్పన్నం చేయబడేది కాదు. కాబట్టి నేనేం చేస్తాను, నా అంతరంలో ఉన్న బ్రహ్మని, అసలు బ్రహ్మ లక్షణాలని తదేజతి తన్నైజతి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈశావాస్యం అద్భుతంగా బ్రహ్మతత్వ, ఇప్పుడు ప్రతి ఉపనిషత్తు కూడా బ్రహ్మతత్వాన్ని వర్ణించింది. ఎలా వర్ణించింది? ఉపనిషత్తు ఏ ఫిలాసఫీతో, ఏ దృక్పథంతో ప్రారంభించిందో దానికి అనుగుణంగా బ్రహ్మతత్వాన్ని వర్ణించింది. ఈశావాస్యం అదే చేసింది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, అన్ని కామాల్ని విడిచిపెట్టి నిష్కాముణ్ణై ఇది చేస్తాను. నా వర్ధతే కర్మణ నో కనీయాన్ నిత్యస్య లోకః ఇష్టః సహాచ నిత్యత్వాత్ నా అవిద్యా నివృత్తి వ్యతిరేకేణ అన్య సాధన నిష్పాద్య. అది నేను కోరే లోకం నిత్యలోకం. అది నిత్యలోకం అవటం వలన అవిద్యా నివృత్తి కంటే వేరే మార్గాలు దేని ద్వారా నువ్వు దాన్ని సాధించలేవు. కాబట్టి అన్య సాధన నిష్పాద్య, వేరే సాధనాలు లేవు, అవిద్య ఒక్కటే. ఇది భగవత్పాదుల ఉపదేశం. ఈ ఒక్క మాట మనకి శిలాక్షరం. అవిద్య, విద్య, ఆత్మ, అనాత్మ, మరి ఆత్మ, మాయ, ఇలాంటివన్నీ తర్వాత వస్తాయనుకోండి. ఇప్పుడు ఈ అవిద్య పోగొట్టుకోవటం వలననే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది తప్ప నిష్కామ కర్మ ఆచరణ ఉపాసనాచరణ వలన సత్వశుద్ధి కలుగుతుంది తప్ప సకామ కర్మాచరణ ఉపాసనాచరణ వలన దక్షిణ మార్గ ప్రతిపత్తే కలుగుతుంది తప్ప, ఆ రెండు లేకపోతే పశ్వాది స్థావరాంత స్థితే కలుగుతుంది తప్ప వేరే ఏ విధంగానూ బ్రహ్మజ్ఞానం కలగదు. ఇప్పటికీ ఎక్కడ మొదలుపెట్టి భగవత్పాదులు ఎక్కడికి మన తీసుకొచ్చారండి అంటే, ఇంద్రియాల దగ్గర మొదలుపెట్టి ప్రార్థన, అది శాంతి మంత్రంలో ఆప్యాయంతో, ఆ ఆప్యాయంతో అనే ఒక్క క్రియాపదం అత్యద్భుతమైన క్రియాపదం. అది మరి పూర్ణమద, అది పూర్ణం, ఆ పూర్ణం అనే మాట అది ఎంత కీలకమైన మాట ఈశావాస్యానికి. ఈ ఆప్యాయంతో అనే మాట కేనకి అంత కీలకమైనటువంటి మాట. అక్కడ ప్రారంభించి నిన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? ఇప్పుడు ఏమైనా సరే నేను అవిద్యని పోగొట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో మనం ఒక ప్రశ్న వేసుకుని ఒక జవాబు చెప్పుకోవచ్చు. అవిద్యను పోగొట్టుకోవయ్యా, ఎవరొద్దన్నారు? కర్మకలాపాలు చేయి, ఉపాసన చేయి, అవిద్యను పోగొట్టుకో. ఇదా ఇప్పుడు చెప్పింది భగవత్పాదుల ఉద్దేశం? అదే క్రియాకలాపాలు చేస్తూనే, ఉపాసనా విధానం చేస్తూనే అవిద్యను పోగొట్టుకుంటున్నాను అనుకొని బ్రహ్మజ్ఞానాన్ని పొందుతావా? అయితే మనం అంత తీవ్ర స్థాయిలో లేవు. క్రియాకలాపాలు అనుసరిస్తూ ఉన్నవారు విడిచిపెట్టలేరు, ఉపాసనలో ఉన్నవారు విడిచిపెట్టలేరు. కానీ ఈ రెండు దేనికి? ఇది సముచ్చయం కాదు, సమన్వయం. అంటే నిష్కామ దృష్టితో చేస్తే
నువ్వు చెయ్యి, ఫలితం ఏది కోరని దృష్టితో చేస్తే నీకు సత్వశుద్ధి, తద్వారా బ్రహ్మజ్ఞాన సంపత్తి కలుగుతాయి. ఇది మనకి భగవత్పాదుల యొక్క ఉపదేశము. ఇదే విషయాన్ని ఇంకా స్పష్టంగా, అసలు ఎంత స్పష్టంగా చెప్తున్నారో భగవత్పాదులు చూడండి. కర్మ సహభావిత్వ విరోధాత్ చ, కర్మతో కలిపి నేను చేస్తాను అంటే దానికి విరోధం. దేనికి? ప్రత్యేగాత్మ బ్రహ్మ విజ్ఞానస్య కర్మ సహభావిత్వ విరోధాత్. నేను నిత్యము బ్రహ్మనిష్టలోనే ఉంటాను అనే భావానికి, నేను ఎప్పుడూ నిరంతరం కర్మలోనే ఉంటాను, ఈ రెండింటికి విరోధాచ పొసగదు. నహి ఉపాత్త కారక ఫల భేద విజ్ఞానేన కర్మణ ప్రత్యస్తమిత భేద దర్శనస్య ప్రత్యేగాత్మ బ్రహ్మ విషయస్య సహభావిత్వం ఉపపద్యతే. ఒక వ్యక్తి కర్మల్ని ఎప్పుడు చేస్తాడు? ఆ కర్మల్ని చేయించే కారకాలు, ఈ కారకం ఈ విధంగా ఈ పని చేయడం వల్ల వచ్చే ఫలితం అనే ఈ దృక్పథాన్ని పెట్టుకునే కదా తాను ఆ కర్మల్ని ఆచరిస్తాడు. కానీ ప్రత్యస్తమిత భేద దర్శనస్య, ఒక వ్యక్తికి ఈ భేదం నాకు ఆ భేదం లేదు, అసలు నేను ఈ విధానం వల్ల ఈ ఫలితం అనేటటువంటి దృష్టి నాకు లేదు అనేటటువంటి దర్శనం కలిగిన వానికి ప్రత్యేగాత్మ బ్రహ్మ విషయస్య, ప్రత్యేగాత్మ బ్రహ్మ విషయమే ఆత్మ విషయమే బ్రహ్మజ్ఞానమే విషయంగా కలిగిన వాని యొక్క సహభావిత్వం ఉపపద్యతే. ఆ రెండింటికి, ఫలితాల్ని వేరుగా చూసేవాడికి, బ్రహ్మ జ్ఞానాన్ని వేరుగా చూసేవాడికి సహభావిత్వం అనేది కలగదు, కుదరదు. ఎందుకని? వస్తు ప్రాధాన్యే సతి అపురుషతంత్వాత్ బ్రహ్మ విజ్ఞానస్య. నీ ఉపాసన ఫలితం అది కర్మతంత్రం, కర్మకు లోబడి ఉంది, కారకాలు అక్కడ ప్రధానం. కానీ బ్రహ్మజ్ఞానం ఇది వస్తు జ్ఞానమే. అది నీ యొక్క ఉపాసనలో నీ స్వర్గలోకాన్ని నువ్వు సృష్టించుకోవాలి. కానీ ఇక్కడ ఈ మోక్షం అన్నది, ఈ పరమాత్మ అన్నది అది సిద్ధ వస్తువు, ఎప్పుడూ సిద్ధమే ఉంది, సిద్ధమయ్యే ఉంది. అది దాన్ని నువ్వు వేరే తయారు చేసుకోకర్లా. అయితే ఎలా వస్తుందంటే గుర్తించడమే ప్రత్యభిజ్ఞే తప్ప వేరే క్రియాకలాపం, కారకాలు, ఫలితాలు ఈ భేదం అక్కడ లేదు. అది దాని అర్థం. తస్మాత్ దృష్టాదృష్టేభ్యో బాహ్య సాధన సాధ్యేభ్యో విరక్తస్య, దృష్ట అదృష్టేభ్యో బాహ్య సాధన సాధ్యేభ్యో అంటే బాహ్యానికి సంబంధించిన సాధనాలు, సాధ్యాలు, ఇదిగో ఈ కర్మ దీని ఫలితం, ఇది దృష్టం, ఇది అదృష్టం. దృష్టం అంటే ఈ లోకంలో ఫలితాన్ని ఇస్తాయి, అదృష్టం అంటే ఎక్కడో పరలోకాల్లో ఫలితాలను ఇస్తాయి. ఇలాంటి వాడికి వీటి నుంచి విరక్తి పొందిన వానికి ప్రత్యేగాత్మ విషయ బ్రహ్మ జిజ్ఞాస, అతడికి ప్రత్యేగాత్మ విషయమైనటువంటి బ్రహ్మ జిజ్ఞాస అవసరం. ఆ బ్రహ్మ జిజ్ఞాస కలగటానికి ఇయం కేనేషితం ఇత్యాది శృత్యా ప్రదర్శతే. ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎక్కడ ప్రారంభించాడు అంటే స్పష్టంగా నీకు పూర్తిగా నీ లోపల బ్రహ్మ జిజ్ఞాస తొలిచేస్తుంటే అప్పుడు నువ్వు కేనోపనిషత్తు పట్టుకొని చదువుకో, దాన్ని మననం చేసుకో, అందులో చెప్పిన విషయాలు నిధిధ్యాసనాపూర్వకంగా దర్శించు, అది నువ్వు వెళ్ళాల్సిన దారి అని భగవత్పాదులు ఇప్పుడు కేనేషితం అనే ఆ ఇంటరాక్షన్, ఎంత అద్భుతమైన సంవిధానం, ఇంటరాక్షన్ ఏ విధంగా ఇచ్చాడు ఆయన. దీనికి ఇంకో ఏం చెప్తున్నారు? శిష్య ఆచార్య ప్రశ్న ప్రతివచన రూపేణ కథనంతు సూక్ష్మ వస్తు విషయత్వాతు సుఖ ప్రతిపత్తి కారణం భవతి. ఈ వస్తువు చాలా సూక్ష్మమైందండి, అందుకని దీన్ని డైరెక్ట్గా బొంబారు చేసి నీ బుర్ర మీద పడేస్తే నీకు అర్థం కాదు, మెలికలు తిరిగిపోతావు. అందుకని ఏం చేయాలి? శిష్య ఆచార్య, ఓ గురువు గారు, ఓ శిష్యుడు ప్రశ్న అడుగుతాడు, గురువుగారు జవాబు చెప్తాడు, వినే మనకి అది క్లియర్గా అర్థమవుతుంది. కేవల తర్క అగమ్యత్వంచ దర్శితం, కేవల తర్కం వల్ల నీకు ఈ బ్రహ్మ విషయం బుర్రకి ఎక్కదు. నైషా తర్కేణ మతిరాపనేయ ఇది శృచేశ్చ. తర్కం నిన్ను తీసుకెళ్ళి ఎందులోనో ఏ బురదగుంటలో ముంచేస్తుంది.
ఆచార్యవాన్ పురుషో వేద, శిష్యాచార్య ప్రశస్తిని చెప్పారు కదా. ఆచార్య ఎవరికైతే ఏ శిష్యుడైతే ఆచార్యుడి దగ్గరికి వెళతాడో ఆచార్యుడిని కలిగి ఉన్నవాడు వేద బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటాడు. ఆచార్యుని యొక్క సన్నిధి లేకపోతే నీకు బ్రహ్మజ్ఞానం తెలియదు. ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యాద్ధైవ విద్యా విదిత సాధిష్టం ప్రాపదితి. ఆచార్యుని వలన పొందినటువంటి విద్యకే దానికే విలువ గొప్పతనం ఇవి ఉన్నాయి. తద్విద్ధి ప్రణిపాతేన, అందుకని వెళ్ళు తెలుసుకో. ప్రణిపాతం గురువు పాదాల మీద సాష్టాంగం పడు. మాండూక్యోపనిషత్తు చివరిలో శంకర భగవత్పాదులు గౌడ పాదాచార్యులకి సాష్టాంగ ప్రణిపాతం చేశారు. అంత శంకర భగవత్పాదులు కూడా అది గురుపాదాలకి ప్రణిధానం నమస్కారం చేయటం యొక్క గొప్పతనం. కశ్చిత్ గురుం బ్రహ్మనిష్టం విధివదుపేత్య ప్రత్యేగాత్మ విషయాత్ అన్యత్ర శరణం అపశ్యన్ను. ప్రత్యేగాత్మ కంటే ఆజ్ఞానం కంటే మిగిలినటువంటి నిత్యత్వం కావాలి అంటే, పునరావృత్తి ఒక్కర్లేదు అంటే, ఒక్క ప్రత్యేగాత్మ విషయమే తప్ప మరొకటి కాదు లేదు. ఆ ప్రత్యేగాత్మ విషయం కూడా గురుముఖత రావలసిందే. అది ఎలాంటిది? అది అభయం నిత్యం శివం అచలం ఇచ్చన్. అటువంటి లోకం కోరుకుంటూ నీకు కూడా అలాంటి లోకం పొందాలని కోరిక ఉంటే కేనోపనిషత్తు చదువు. పప్రచ్ఛ ఇది కల్ప్యతే అని మేము దీనికి ఒక పూర్వరంగాన్ని సిద్ధం చేస్తున్నాం. ఇది పదభాష్యంలో శంకర భగవత్పాదుల వారు ఆ కేనోపనిషత్తుకి ముందు చెప్పినటువంటి సంబంధ భాష్యం. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు చెప్పి, నీవు ఏ స్థితి కోరుకుంటున్నావో కేనోపనిషత్తు నువ్వు ఎందుకు చదవాలి అన్న ఆ విషయాన్ని హైలైట్ చేసి అక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఇక నుంచి నువ్వేం చేయాలి అంటే కేనోపనిషత్తు యొక్క అధ్యయనంలో పడాలి. అయితే అంతవరకు సంతృప్తి కలగల భగవత్పాదులకి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఇంకొక ఉపోద్ఘాతం మళ్ళీ మొదలుపెట్టారు. దీనికి ఈ ఉపోద్ఘాతానికి దీనికి మొదలేమిటి? వాక్య భాష్యం. ఇది కూడా దాదాపు అంతా ఉంది, అంతకంటే ఎక్కువగా కూడా ఉంది. దీన్ని మనం రేపటి నుంచి అధ్యయనం చేద్దాం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోతు. అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మన నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు.